గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. చూస్తున్నారు తెర మీద దృశ్యాల్ని. ఒక ఊహించినటువంటి అనూహ్యమైన అద్భుతమైన స్పందన లభించింది మన విజయవాడలో నిన్న ఆదివారం నిర్వహించిన ఏ డే విత్ మార్కెట్ గురు కార్యక్రమానికి లభించిన స్పందనకు సంబంధించిన కొన్ని చిన్న దృశ్యాలు అవి. ఇన్ఫ్యాక్ట్ మేము అసలు ఇంతమంది వస్తారని ఊహించకపోవడంతో కొంత ఇబ్బంది కలిగింది. కుర్చీలు సరిపోలేదు. ఇన్ఫ్యాక్ట్ సమావేశ స్థలం పట్టనంత ఇన్వెస్టర్స్ సందోహం మనం అక్కడికి రావడంతో ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి సీట్లు కరువైన పరిస్థితి. సుమారుగా సగం రోజు ఆ మాటకు వస్తే ఆశాంతం నిలబడి తిలకించారు, విన్నారు, చెవులు రిక్కించి మరి మన మార్కెట్ గురు ఇచ్చినటువంటి ఆ ప్రసంగాన్ని, ఆ విశ్లేషణని, ఆ వివరాన్ని. ఆఫ్కోర్స్ నేను కొంత భాగం మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఫోకస్ చేయడం జరిగింది. సో వెరసి నిన్నటి మన కలయిక, మన ఈ ఆత్మీయ కలయిక సూపర్ డూపర్ హిట్. ముఖ్యంగా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ మీద ఉన్న శ్రద్ధతో పాటు మార్కెట్కి సంబంధించిన, మార్కెట్ డైనమిక్స్కి సంబంధించిన మెళకువలు ఆకళింపు చేసుకోవాలి అన్న ఆతృత వారి ప్రశ్నల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. నార్మల్గా ఏమైనా జరుగుతుందంటే చివరిలో మనం సిఫార్సులు ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోతారు. ఇంకొక అరగంట గంట వ్యవధి ఉన్నప్పటికీ కూడా వెళ్ళిపోతుంటారు. వెళ్ళలేదు. 6:30 వరకు, 5:30కి సమావేశం ముగిసింది. బట్ ఆ తర్వాత కూడా ఇంకొక గంట సేపు అక్కడే ఉండి మాతో మాట్లాడాలి అన్న ఒక ఆతృత. కొంతమంది అక్కడికి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా అండి, పోర్ట్ఫోలియో సైజెస్ ఆర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్, నాట్ జస్ట్ గ్రాడ్యువల్లీ, రెట్టింతలు, మూడింతలు, నాలుగింతలు పెరిగాయి పోర్ట్ఫోలియో సైజెస్ గతంతో పోల్చి చూస్తే. అంటే ఇతర ఇన్వెస్ట్మెంట్స్కి ఎవరూ వెళ్ళటం లేదు. రియల్ ఎస్టేట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇతర ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్లకుండా ఈక్విటీస్ పట్లనే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం అనేది చాలా ఆనందం కలిగించింది. పిల్లల కోసం డీమ్యాట్ అకౌంట్స్ ప్రారంభిస్తామనే మన మహిళలను చూసాం. అలాగే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ, గుంటూరు నుంచి వచ్చారు ఒక జంట, వాళ్ళ ఇంట్లో ఉన్న 6 పేరిట 6 డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయట, 6 మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి అండ్ 16 స్కీముల్లో ఇన్వెస్ట్ చేశారు. సో అవి చెప్తుంటే ఆనందం కలిగింది. బట్ కొంచెం వాళ్ళ పోర్ట్ఫోలియోస్ మరింత కొంచెం ప్రూన్ డౌన్ చేసుకోవాల్సిన అవసరాన్ని కూడా వాళ్ళకు మనం వివరించడం జరిగింది. సో నాగిరెడ్డి గారు, వారు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రార్ శాఖలో పనిచేస్తుంటారు. వారు నిన్న మీటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ నైట్ సుమారుగా 11 గంటల ప్రాంతంలో ఆయన ఒక మెసేజ్ పంపించారు నాకు. ఐఎమ్ ఇన్ ది మార్కెట్స్. గత 5 సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా ఈ సెషన్ తర్వాత నేను అనేకమైన అంశాలు నేను నేర్చుకోగలిగాను. ముఖ్యంగా న్యూ టాపిక్స్ లైక్ ట్విన్ ఈవెంట్స్, అంటే క్యూఐపీ, ప్రిఫరెన్షియల్ షేర్స్, వారెంట్స్ ప్రమోటర్స్ ఇచ్చినప్పుడు లేదా బైబ్యాక్ చేసినప్పుడు ఓపెన్ మార్కెట్ నుంచి షేర్ ప్రైసెస్ ఏ విధంగా ప్రభావితం అవుతాయి. అలాగే ఇవన్నీ కూడా నా నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడింది. మరిన్ని ఇటువంటి సమావేశాలు, సదస్సులు మీరు నిర్వహించాలి విజయవాడలో అని కోరుకుంటున్నాం భవిష్యత్తులో అంటూ నాగిరెడ్డి గారు ఒక సుదీర్ఘమైన సందేశాన్ని పంపించారు. అంటే ఎంతగా ఇది ఈ సెషన్ ఉపయోగపడింది అన్నది మాకు చాలా ఆనందం కలిగించిన అంశం. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది విజయవాడ, గుంటూరు అండ్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, సిద్దిపేట నుంచి, ఇలా అనంతపూర్, నంద్యాల్, రకరకాల ప్రాంతాల నుంచి, మన సదస్సుకు తిరుపతి నుంచి విచ్చేసి కార్యక్రమాన్ని ఇంతగా విజయవంతం చేసినందుకు మరొకసారి అసౌకర్యం కలిగించాం. అక్కడ మేము ఊహించినటువంటి జనసందోహం రావడంతో వారందరికీ మనఃపూర్వక క్షమాపణలు. నెక్స్ట్ టైం సదస్సుని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు ప్రయత్నాలు తప్పకుండా చేస్తాం. అన్ని రకాలుగాను, బోత్ నాలెడ్జ్ పరంగాను, ఇటు సభ నిర్వహణకు సంబంధించిన, సమావేశ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కూడా. సో మనకు ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మార్కెట్స్ ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. తప్పకుండా ఒక మంచి ఓపెనింగ్ మనం చూడబోతున్నాం. గ్లోబల్ క్యూస్ కూడా కొంత సపోర్టివ్గానే ఉన్నాయి. ఈ వారం ముఖ్యంగా అండి సంక్షిప్తమైన వారం, రంజాన్ సెలవు ఉన్నది మనకు. కాబట్టి నిఫ్టీ ఎక్స్పైరీ కూడా మనకు బ్యాంక్ నిఫ్టీతో పాటు జరగబోతోంది. అండ్ బ్యాంక్స్ అండి, లాస్ట్ వీక్ హైలైట్స్ ఏమిటి మార్కెట్ సంబంధించానంటే, బిగ్గెస్ట్ గెయిన్ ఇన్ 9 వీక్స్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. మిడ్ క్యాప్ ఇండెక్స్ 50,000 టచ్ చేసింది. ఇక మరికొద్ది
పాయింట్ల దూరంలో ఉంది ఆల్ టైమ్ హైకి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ బెస్ట్ వీక్ ఇన్ 3 years. నిఫ్టీ ఎనీవే 22,500. సో వరుసగా మూడో వారం మనకు నిఫ్టీ లాభపడడం అనేది చూసాం. అండ్ నియర్ టర్మ్ డైరెక్షన్ స్పష్టంగా బులిష్గా ఉంది. అండ్ ఒక సింక్రనైజ్డ్ మూవ్ చూస్తున్నాం లాస్ట్ 2 weeksలో. ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది సెక్టర్స్, చివరిలో ఐటీ కూడా కొంత పార్టిసిపేషన్ మొదలుపెట్టింది. మెజారిటీ ఆఫ్ ది సెక్టర్స్ గత 2 వారాలుగా బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, మిడ్ క్యాప్స్ కావచ్చు, స్మాల్ క్యాప్స్ కావచ్చు, ముఖ్యంగా బ్రాడర్ మార్కెట్స్ ఆర్ ఇన్ ఏ క్లియర్ యూనిపోలార్ డైరెక్షన్. సో క్యూస్ ఏమో నెగిటివ్గానే కనిపిస్తున్నాయి. మన గ్లోబల్ క్యూస్ లాస్ట్ వీక్ అనుకున్నాం మనం, గ్లోబల్ క్యూస్తో నిమిత్తం లేకుండా మన మార్కెట్స్ ముందుకు వెళుతున్నాయి. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు. మంత్ టు డేట్ చూస్తే 3,835 crores వర్త్ స్టాక్స్ని ఎఫ్ఐఎల్ అమ్మారు. డిఐఏలు నో బయర్స్ నో సెల్లర్స్, 0.02 crores ఆర్ 0.2 crores నెట్ బయర్స్ అంతే. అంటే ఒక 20 లక్షల రూపాయలు అంటే ఏం లేదు అసలు వాళ్ళ యాక్టివిటీ. ది బాట్ అండ్ ది సోల్డ్. బట్ ది పవర్ ఆఫ్ రిటైల్ అండ్ హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కరెక్షన్ వస్తోంది అని భయపడే తరుణంలో నిన్న విజయవాడ వర్క్షాప్లో కూడా నేను ఇదే అడిగాను. March 2nd week ఆ సమయంలో అంటే బిట్వీన్ March 5th and 15th మధ్యలో ఎంతమంది కొనుగోలు చేశారు అని అంటే చేతులు పైకెత్తిన వాళ్ళు 75% ఉన్నారు. అంటే ఆ మెచ్యూరిటీ అనేది రిటైల్ ఇన్వెస్టర్స్లో ప్రవేశించింది, చాలా స్పష్టంగా కనిపించింది. ఎప్పుడైనా కరెక్షన్స్ వస్తే క్వాలిటీ స్టాక్స్ని మనం పోర్ట్ఫోలియోస్లో హక్కును చేర్చుకోవాలి. 90 to 95 ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ 99% ఆఫ్ ది పోర్ట్ఫోలియోస్ అండి నిన్న చూసినవి క్వాలిటీ స్టాక్స్తో నిండిపోయి ఉన్నాయి. ఒక్కటి అరా ఎస్ బ్యాంక్ లాంటి షేర్లు అసలు చాలా తక్కువ మంది పోర్ట్ఫోలియోస్లో ఉన్నాయి. మిగతావన్నీ కూడా యూ నేమ్ ది బ్లూ చిప్స్, దే హ్యావ్ దెమ్ ఇన్ దైర్ పోర్ట్ఫోలియోస్. యూ నేమ్ క్వాలిటీ మిడ్ క్యాప్స్, దే ఆర్ దేర్. యూ నేమ్ ది క్వాలిటీ స్మాల్ క్యాప్ స్టాక్స్, దే ఆర్ దేర్ ఇన్ దైర్ పోర్ట్ఫోలియోస్. అటువంటి ఒక అత్యద్భుతమైన పవర్ ఆఫ్ రిటైల్ ఇన్వెస్టర్స్ హెచ్ఎన్ఐస్ పోర్ట్ఫోలియోస్. ఇందాక చెప్పాను నేను 2 కోట్లు 5 కోట్ల పోర్ట్ఫోలియోస్ కామన్గా కనిపించాయి అక్కడ. చాలామంది పోర్ట్ఫోలియోస్ ఆ విధంగా కనిపించాయి. ఇక ఈ వారం టీసీఎస్ రిజల్ట్స్ మనకు 12th రోజు రాబోతున్నాయి. ప్రొవిజనల్ అప్డేట్స్ కొనసాగుతున్నాయి. ఎంత స్ట్రాంగ్గా ప్రొవిజనల్ అప్డేట్స్ వస్తున్నాయి మనం చూస్తున్నాం. అది డీమార్ట్ లాస్ట్ మంత్ ఓవరాల్గా క్వార్టర్లో 44 స్టోర్స్ ఓపెన్ చేస్తే లాస్ట్ మంత్ ఒక్క నెలలోనే 20 పోర్ట్ఫోలియోస్ని 20 స్టోర్స్ని వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఈ వారం మరిన్ని అప్డేట్స్ వస్తాయి రిజల్ట్స్తో పాటు. మనం చూసిన అప్డేట్స్లో మరింతగా మనకు సంతృప్తి ఇచ్చిన గోద్రేజ్ కన్జ్యూమర్, టైటన్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇటువంటి వాళ్ళందరూ డబుల్ డిజిట్ గ్రోత్ అనే హయ్యర్ బేస్. ఇది మనం గమనించాల్సిన అంశం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏం సూచిస్తోంది ఇదంతా కూడా? ఎకానమీ ఎంత బలంగా ఉందో. జీడిపి 7.5 to 8% గ్రోత్ అంటే ఎకానమీలో అంతర్భాగమైన ఈ కంపెనీలన్నీ ఎటువంటి ఎర్నింగ్స్ని మనకి ఇవ్వబోతున్నాయో, ఎంతటి పటిష్టమైన వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీని మార్కెట్స్ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వీ హ్యావ్ యాంపుల్ ఆపర్చునిటీస్ అండి. నిన్న మన మీటింగ్ మొత్తం ఆద్యంతం కూడా దీని మీదే జరిగింది. ఎటువంటి ఆపర్చునిటీస్, సంపద సృష్టి కోసం ఎటువంటి ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయి. అండ్ డోంట్ స్టాప్ యువర్ ఎస్ఐపీస్, కంటిన్యూ యువర్ ఎస్ఐపీస్. వీలైనంత వరకు చక్కటి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో, చక్కటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉండండి. మీ క్యాష్ బ్యాగ్స్ సిద్ధం చేసుకోండి. రాబోయే ఐ థింక్ ఈ వారంలోనే బీజేపీ మేనిఫెస్టో వస్తుందండి. మిగతా పార్టీల మేనిఫెస్టో వస్తే పెద్దగా మనకు పని లేదు. బీజేపీ మేనిఫెస్టో చాలా 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 కీలకం. ఎందుకంటే నెక్స్ట్ 5 yearsకి అది ఒక విజన్ డాక్యుమెంట్ అవుతుంది. సో ఆ విజన్ డాక్యుమెంట్లో ప్రభుత్వం ఏ విధమైన స్టెప్స్ తీసుకోబోతోంది, ఆ స్టెప్స్ మనందరి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి, స్టాక్ మార్కెట్స్ ఏ విధంగా దీని ఆధారంగా అనుసరించి ముందుకు వెళ్తాయి, ఈ అంశాలన్నీ మనకు బీజేపీ మేనిఫెస్టోలో అర్థమవుతాయి. కాబట్టి దట్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత సిపిఐ, ఐఐపి, మ్యాక్రో డేటా ఇవన్నీ వస్తాయి. ఈసీబీ రేట్ డెసిషన్ ఉంటుంది. ఎఫ్ఓఎంసీ మినిట్స్ వస్తాయి. చాలా ఉన్నాయండి. ఇట్స్ ఎ డేటా హెవీ వీక్. ఎర్నింగ్స్ మొదలవుతుంది కాబట్టి. అండ్ విప్రో CEO రిజైన్ చేశారన్న వార్త వచ్చింది. అది కూడా విప్రో స్టాక్ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కుటుంబరావు గారు ఇప్పుడు ఐ థింక్ ఈజ్ విజయవాడలో ఆయన ఎయిర్పోర్ట్ దిశగా వెళ్తూ మనతో జూమ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. సారీ ఫర్ టేకింగ్ యూ అనే జర్నీ మోడ్లో ఉన్నప్పటికీ కూడా మేము మిమ్మల్ని లైవ్లో తీస్తున్నందుకు ఏమిటి, ఏ విధంగా నిన్నటి మన ఎ డే విత్ మార్కెట్ గురు సదస్సును చూస్తున్నారు? వెరీ ఇంట్రెస్టింగ్ ఉండిందండి. ఉన్నారా కుటుంబరావు గారు? లేదండి, రెగ్యులర్ గానే ఉంది. వినిపిస్తుందండి?
వినిపిస్తుందండి? వినిపిస్తుంది. అదే ఏలేదు, నిన్న మీటింగ్ వాస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ మీటింగ్, ఇంట్రెస్టింగ్ మీటింగ్ అండి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ మెచ్యూరిటీని రిఫ్లెక్ట్ చేసింది. ఎందుకంటే ఇదివరకు చాలా వర్క్ షాప్స్ కండక్ట్ చేసాము. అయితే నిన్నటి వర్క్ షాప్ లో ద వే ద క్వశ్చన్స్ ఆస్క్, ఏదైతే క్వశ్చన్స్ అడిగారో అండ్ ఏ విధంగా డౌట్స్ ఏ స్టాక్స్ పైన అడిగారో చూస్తే ఇదివరకు అట్లాంటి క్యాట్స్ అండ్ డాగ్స్ అన్ని డిసప్పేర్ అయిపోయినాయి. చాలా మంది అనమాట వెరీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ సౌండ్ టైం టెస్టెడ్ స్టాక్స్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ రెగ్యులర్ గా మార్కెట్ డెవలప్మెంట్స్ కూడా ఫాలో అవుతున్నారు. దాని క్లియర్ ఇండికేషన్ అనమాట ద క్వశ్చన్స్ విచ్ వీ హ్యావ్ రిసీవ్డ్ అండ్ ఆన్సర్డ్ కూడా అనమాట. నిన్న డెఫినెట్లీ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి అండ్ ఐ విష్ ఇన్వెస్టర్స్ మోర్ గెయిన్స్ ఇన్ FY25 కూడా. అయితే మార్కెట్ వరకు వస్తే కనుక ఖచ్చితంగానండి మార్కెట్స్ వాళ్ళ స్లైట్ గ్యాప్ అప్ ఉంటుంది. అయితే 22,600 లెవెల్ ఏదైతే ఉందో అది క్రిటికల్ అవుతుంది అనమాట. ఓవరాల్ గా ఇన్ఫ్లెక్షన్ పాయింట్ 22,500 నిఫ్టీకి అవుతుంది. దానిపైన ఉన్నంతసేపు ప్రాబ్లం లేదనమాట. అయితే ఓవరాల్ గా మనం చూస్తే కనుక న్యూస్ ఫ్లో ఆగట్లేదు. లైక్ ఇవాళ బిజినెస్ పేపర్స్ లో చూస్తే కూడా ఫ్రైట్ కారిడార్స్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా స్టెప్స్ తీసుకుంటుంది అనేది కూడా చూస్తున్నాం మనం. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎంత పెద్ద పుష్ ఇస్తారు అనేది కూడా తెలుస్తోంది అండ్ మార్కెట్స్ రికగ్నైజ్ చేస్తున్నాయి. సెక్టార్ వైజ్ ఎక్కడైతే ప్రైవేట్ క్యాపెక్స్ కూడా ఇంప్రూవ్ అవుతుందో ఆ సెగ్మెంట్ లో ఎస్పెషల్లీ స్టాక్స్ లో అనమాట లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం మనం చూస్తున్నాం. క్లియర్లీ వీకెండ్ లో చూస్తే కనుక హై డెలివరీ పొజిషన్ ఏ స్టాక్స్ లో తీసుకున్నారంటే M&M, హ్యావెల్స్, పిడిలైట్, కోటక్ బ్యాంకు, క్రాంప్టన్ లాంటి స్టాక్స్ లో హై డెలివరీ అయింది. స్పెక్యులేటివ్ లాంగ్స్ కూడా కాస్త టాటా కెమికల్స్, గుజరాత్ గ్యాస్, MGL లాంటిలో స్టాక్స్ లో స్పెక్యులేటివ్ లాంగ్స్ అయినాయి. అయితే షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే ఐడియా, బాటా ఇండియా, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో కాస్త షార్ట్స్ బిల్డప్ అయినాయి. అయితే క్లియర్లీ పుట్ కాల్ రేషియో ఇంకా 1.03 దగ్గర ఉంది. అంటే లిటరల్లీ ఈక్వల్ గా బ్యాలెన్స్ ఉంది బిట్వీన్ బుల్స్ అండ్ బేర్స్ అనమాట. ఈ పాయింట్ అందుకని క్రిటికల్ గా డైరెక్షన్ కనమాట ఈ పాయింట్ క్రిటికల్ అవుతుంది. 22,500 to 22,600 బ్యాండ్ అనమాట. అయితే స్టాక్ స్పెసిఫిక్ గా చూస్తే గనక చాలా స్టాక్స్ అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్ ఇచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మనం చూసాం ఏ విధంగా ఎక్సెప్షనల్ రిటర్న్స్ ఫిబ్రవరి, మార్చ్ లో కరెక్ట్ అయినా సరే 30-40% ఇమీడియట్ గా 8 days లో ఏ విధంగా ఇంప్రూవ్ అయినాయి అనేది కూడా చాలా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కూడా చూసాం. ఇవాళ మేబీ కొచ్చిన్ షిప్ యార్డ్ ఒకటి, గ్లాండ్ ఫార్మా ఒకటి, టాటా స్టీల్ ఒకటి యాక్టివ్ గా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ తోటి మేబీ వోడాఫోన్ కన్ఫర్మేషన్ అరౌండ్ 14.78 కి ప్రమోటర్స్ డబ్బులు ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు కాబట్టి మైల్డ్ అనమాట యాక్టివిటీ అందులో కూడా డెవలప్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఆల్ ఇన్ ఆల్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ చూస్తూ ఉంటే కనుక ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. శుక్రవారం నాడు యూరోపియన్ మార్కెట్స్ వీక్ గా క్లోజ్ అయినా ఎండ్ ఆఫ్ ది డే US మార్కెట్స్ పాజిటివ్ గా ఉంటాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఫ్యూచర్స్ లో ఉంటాం కూడా చూస్తూ ఉంటే మన దగ్గర ఈ గ్యాప్ అప్ ఏదైతే వస్తుందో మేబీ ఒక ఇనిషియల్ ప్రాఫిట్ బుకింగ్ ఉన్నా కూడా మార్కెట్ సస్టైన్ అయ్యి లార్జ్ మూవ్ కి ప్రిపేర్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. మేబీ టాప్ ఆఫ్ ది మైండ్ ఒక ఐడియా నాకేంటంటే 23,000 అయితే యాజ్ క్విక్లీ యాజ్ మేబీ నెక్స్ట్ 7 to 8 23,000 టెస్ట్ చేస్తుంది నిఫ్టీ అనేది క్లియర్లీ కనిపిస్తుంది మొమెంటం లో. కాబట్టి ఏదన్నా షార్ట్ చేయాలి అని అనుకున్నా కూడా ఏదో పెరిగింది కదా అని షార్ట్ చేయకూడదు. టెక్నికల్లీ వీక్ ఉంటేనే షార్ట్ చేయాలి కానీ అదర్వైజ్ స్టే ఇన్వెస్టెడ్ అండ్ స్టే విత్ లాంగ్ పొజిషన్స్ అని చెప్పేసి అంటాను. ఇంకొకటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఒకటి బాగా యాక్టివ్ గా ఉండొచ్చు వాళ్ళు. ఎందుకంటే 5 years ఆపరేషన్స్ కంప్లీట్ అయిన వాళ్ళని రెగ్యులర్ బ్యాంక్స్ కింద కన్వర్ట్ చేయడానికి RBI ప్రిపేర్ అవుతుంది అని అంటున్నారు. కాబట్టి ఈక్విటాస్, AU, ఉజ్జీవన్ అండ్ జనా ఫైనాన్స్ బ్యాంక్ ఇవన్నీ కూడా అనమాట కాస్త యాక్టివ్ గా ట్రేడ్ కావచ్చు. మేబీ లార్జ్ మూవ్స్ కూడా చేయొచ్చు ఇన్ కమింగ్ డేస్ అని చెప్పేసి అంటాను. ఓవరాల్ గా న్యూస్ ట్రాక్ చేస్తా ఏదైనా సరే డేటా హెవీ వీక్ కాబట్టి అనమాట కాస్త కాషన్ మాత్రం అట్ హయ్యర్ లెవెల్స్ చేస్తా. ఓకే, సో హయ్యర్ లెవెల్స్ దగ్గర కాషన్ తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలనేది కుటుంబంలో చెప్తున్నాం. బట్ బ్రాడర్ మార్కెట్స్ విల్ కంటిన్యూ టు అవుట్ పెర్ఫామ్.
ఆయన ప్రయాణంలో ఉన్నారు కాబట్టి కొంత మనకు ఆ, ఆ, ఒక ఇబ్బంది అనేది మనకు ఆడియోలో కనిపించింది. వీలైతే బ్రేక్ తర్వాత మళ్ళీ కుటుంబరావు గారిని లైన్లో తీసుకుందాం. కోర్స్ రాజేంద్ర గారి టెక్నికల్ పర్స్పెక్టివ్ కూడా తెలుసుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కుటుంబారు ఒక ప్రశ్న, నిన్న మన మిత్రులు ఒకనొక పార్టిసిపెంట్ ఇన్ ది వర్క్షాప్ ఆయన అడిగిన ప్రశ్న, నేను అదొకటి సమాధానం చెప్పండి, ఎందుకంటే మీరు బహుశా చెక్ ఇన్ వైపు వెళ్తున్నారు కాబట్టి. పెట్రోనెట్ ఎల్ఎన్జీ మిగతా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ సంబంధించిన షేర్లన్నీ పెరుగుతున్నప్పుడు కూడా ఈ స్టాక్ పెరగలేదు. బడ్జెట్ తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన బడ్జెట్ తర్వాత ఏమన్నా లాభపడే అవకాశం ఉందా? ఆయన పాపం నేను చాలా రిక్వెస్ట్ చేశారు, నేను ప్రశ్న తీసుకోలేకపోయాను. ఈరోజు మార్నింగ్ ఆ పేపర్ ఎక్కడో దొరికింది, అందులో నుంచి వచ్చిన ప్రశ్న ఇది. ఓకే, సో కుటుంబరావు గారికి ఆ ప్రశ్న వినిపించడం లేదో నాకు స్పష్టంగా తెలియటం లేదు. ఎనీవే సరే, గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు, ఏ విధంగా చూస్తున్నారు? ఈ వారంలో మనకు 4 ట్రేడింగ్ సెషన్సే ఉన్నాయి అండ్ ఇవాళ మండే ట్రేడింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుంది. ఎలా ట్రేడ్ చేయాలి? అగైన్ బయోన్ డిప్స్ అనే చెప్పాలండి, ఎందుకంటే లాస్ట్ వీక్ మనం చూస్తే కనుక ఓన్లీ 300 పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అయింది. సో గత 3 వారాలుగా మనం చార్ట్ ప్యాటర్న్స్ చూస్తే కనుక 21,710 నుంచి 22,600, అంటే ఆల్మోస్ట్ 900 పాయింట్స్ దాకా పెరగటం చూసాం. సో ఇక్కడ డెఫినెట్లీ కన్సాలిడేషన్ ఉంటుంది. బ్రేక్అవుట్ అయితే వచ్చింది కానీ బట్ సిగ్నిఫికెంట్ బ్రేక్అవుట్ అండ్ ఫాలో బయింగ్ అనేది రావట్లేదు. ఎందుకంటే మనం నిఫ్టీ కనుక లాస్ట్ వీక్ చూస్తే కనుక ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ వెరీ ఫ్యూ స్టాక్స్. సో ఫర్ ఇన్స్టెన్స్ HDFC బ్యాంక్ హ్యాస్ డన్ వెరీ వెల్, అండ్ దాని తర్వాత బజాజ్ ఫైనాన్స్ ఏదైతే వీకెస్ట్ స్టాక్ అనుకున్నాం గత 2 వారాలుగా అది బాగా పర్ఫామ్ చేయడం చూసాం. ఇక ఫార్మాలో దివీస్ హ్యాస్ డన్. సో ఒక్కొక్క సెక్టర్ లో ఒక్కొక్క స్టాకే పర్ఫామ్ చేసింది అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ వేర్ నెగటివ్ లాస్ట్ వీక్ చూస్తే కనుక, రైట్ ఫ్రమ్ రిలయన్స్, అదానీస్ అండ్ ప్రాబ్లీ డాక్టర్ రెడ్డి లాంటి స్టాక్స్, ఇండెక్స్ హెవీ వెయిట్స్, వేరే PSU ఇవన్నీ కూడా. సో డెఫినెట్లీ కన్సాలిడేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ యాజ్ పర్ చార్ట్స్ 22,252 ఒక కీ సపోర్ట్ ఉంటుంది. సో దానిపైన ఉన్నంతకాలం దెర్ ఇస్ నో థ్రెట్ టు ద ఇండెక్స్. సో ఆఫ్ కోర్స్ లాస్ట్ వీక్ లో ఏదైతే 22,303 ఉందో అది కూడా ఒక సిగ్నిఫికెంట్ సపోర్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 20-day మూవింగ్ యావరేజ్ అండ్ లాస్ట్ వీక్ లో కూడా ఒక 50 పాయింట్స్ అబరేషన్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ అని చెప్పుకోవచ్చు. బట్ మేబీ సైకలాజికల్ లెవెల్స్ నెక్స్ట్ 27,500 ఆ లెవెల్లో ఒక కీ రెసిస్టెన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే 22,619 పైన క్లోజ్ అవుతేనే మళ్ళీ ఫ్రెష్ బ్రేక్అవుట్ గా మనం పరిగణిస్తాం. అండ్ అప్పటి కూడా మనకు సపోర్ట్ లెవెల్స్ అనేవి పైకి పెరుగుతాయి అండ్ రెసిస్టెన్స్ అనేది కూడా కొద్దిగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవాటి క్లోజింగ్ ఒక క్రూషియల్ గా చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి లాస్ట్ 3 weeks గా 45,828 నుంచి 48,500 అబౌట్ 3,000 పాయింట్స్ పెరిగినప్పటికీ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 48,636. వీఆర్ జస్ట్ అబౌట్ 200-250 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. జనరల్లీ ఎప్పుడైనా కూడా ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయినప్పుడు ఒక సిగ్నిఫికెంట్ అప్మో వచ్చే ఛాన్స్ ఆర్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. దానికి కరెక్ట్ గా మనకి HDFC కూడా అదే ప్యాటర్న్ లో పర్ఫామ్ చేస్తుంది, ఎందుకంటే అది 200-day మూవింగ్ యావరేజ్ పైన కూడా ట్రేడ్ అవుట్ చూసాం. ఇన్ఫాక్ట్ కోటక్ బ్యాంక్ కూడా ఇట్స్ పర్ఫార్మింగ్ గుడ్ అండ్ వీక్ బ్యాంక్స్ EU బ్యాంక్ అండ్ బంధన్ బ్యాంక్ కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 47,700 దగ్గరే మనకి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఉంది కాబట్టి 500-600 పాయింట్స్ పడిందంటే కనుక దట్ వుడ్ బి వెరీ గుడ్ ఆపర్చునిటీ బై. ఇక ఇండివిజువల్ స్టాక్ లోకి వచ్చేసరికి కొన్ని బ్రేక్అవుట్ చార్ట్స్ రావడం చూసాం, కొన్ని పుల్ బ్యాక్ చార్ట్స్ రావడం చూసాం. పుల్ బ్యాక్ చార్ట్స్ ఫర్ ఇన్స్టెన్స్ బ్యాడ్ న్యూసెస్ ఏదైతే ఉందో JM ఫైనాన్షియల్స్ కానీ లేదంటే IIFL ఫైనాన్స్ కానీ ఈ రెండు కూడా పుల్ బ్యాక్స్ ఆఫ్ కోర్స్ లాస్ట్ వీక్ 15-20% పెరిగాయి. స్టిల్ దే ఆర్ ట్రేడింగ్ బిలో 200-day మూవింగ్ యావరేజ్. అండ్ రామ్కీ లాంటి స్టాక్స్ ఏవైతే హెవీలీ బీటెన్ డౌన్ అయ్యో వాటిలో కూడా పుల్ బ్యాక్ వచ్చింది. బట్ 200-day మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అప్పటికి దే ఆర్ ఆన్ వీక్ వికెట్స్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి స్టాక్స్ ని వీ షుడ్ ట్రై టు అవాయిడ్ ఫ్రెష్ లాంగ్స్ ఆర్ లో లెవెల్ అని కొన్నారు అంటే కనుక దే షుడ్ టేక్ సమ్ ప్రాఫిట్స్ అనే మా సజెషన్. అండ్ అదర్ స్టాక్స్ ఏవైతే లాస్ట్ వీక్ కూడా మనం అనుకున్న స్టాక్స్ లైక్ లోకేష్ మెషిన్ కానీ, సువెన్, SMS ఫార్మా కానీ, ఇన్ఫాక్ట్ ఇండియా బుల్ రియల్ ఎస్టేట్ కానీ, కపుల్ ఆఫ్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అదానీ పవర్ ఒకటి, BSE ఒకటి, క్యామ్స్ ఒకటి అండ్ హ్యాపీ మైండ్స్, HEG
ఇవన్నీ కూడా ఒక మంచి బ్రేక్అవుట్స్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ జొమాటో కూడా ఒక మంచి బ్రేక్అవుట్ రావటం చూసాం క్లోజింగ్ బేసిస్ లో. సో దీస్ ఆర్ ద స్టాక్స్ విచ్ విల్ పర్ఫార్మ్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్. సో వీటిల్లో డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు బీ ఫోకస్డ్ అని చెప్తాను. ఆఫ్ కోర్స్ రన్నింగ్ ఉన్నప్పుడు అగ్రెసివ్ గా కొనాల్సిన అవసరం అయితే లేదు. ఆల్వేస్ చెప్తుంటాం మనం, దేర్ వుడ్ బి సమ్ ఆపర్చునిటీస్ అండ్ స్టీప్ కరెక్షన్స్ కూడా ఉంటాయి మార్కెట్ లో. ఇట్ వోంట్ బి వన్ వే, ఎందుకంటే మనకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఈవెంట్స్ లైక్ ఎలక్షన్ ముందు కానీ, నామినేషన్స్ కానీ, లేదంటే ఎగ్జిట్ పోల్స్ అన్అఫిషియల్లీ రావటం కానీ, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేర్ కెన్ బి లాట్ ఆఫ్ వొలటాలిటీలో డిప్స్ లో వన్ షుడ్ ట్రై టు బై. సో నాట్ టు మిస్ అవుట్. ఐ థింక్ కొన్ని ఎక్కడైతే బ్రేక్అవుట్ వచ్చినప్పుడు 10% ఆఫ్ ద క్వాంటిటీ వీ షుడ్ బై రైట్ అవే, అండ్ ప్రాబ్లీ ఒక 10% ఆర్ 15% కరెక్షన్ వచ్చేసరికి వీ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ అని చెప్తాం. ఓకే, రైట్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ చూద్దాం. 22,578 కనిపిస్తోంది. 64 పాయింట్ల లాభం మనం చూడబోతున్నాం సుమారుగా నిఫ్టీలో. ఒక పాజిటివ్ ఓపెనింగ్ డెఫినెట్లీ, కాకపోతే మిడ్ స్మాల్ క్యాప్స్లో ఏ విధమైన మూవ్స్ ఉంటాయి అనేది గమనిద్దాం. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ వారం కూడా పెర్ఫామ్ చేస్తుందా? ఎందుకంటే లాస్ట్ వీక్ 1440 నుంచి 1540, ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 రూపీస్ లాభపడింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండ్ డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. ఫ్రైడే రోజు డెలివరీ వాల్యూమ్స్ కనుక మనం చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 3,269 crores వర్త్ డెలివరీస్ తీసుకెళ్లారు. అలాగే కోటక్ బ్యాంక్లో 842 crores వర్త్ డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది శుక్రవారం రోజు. సో ఇది ఈ డెలివరీస్ బేస్డ్ బయింగ్ అనేది కొనసాగితే మాత్రం తప్పకుండా బోత్ ది బ్యాంక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఓకే, ఇక ఇవాళ కాల్స్ కంటే కూడా మెయిల్స్ తీసుకుందాం. ఎందుకంటే విజయవాడలో ఉన్నాను నేను. ఇక్కడ నుంచి మన కాల్స్ తీసుకోవటం కొంత టైం వృధా అయ్యే అవకాశం ఉంది కాబట్టి. ఓకే, మూర్తి అండ్ మరొక అంశం, కుటుంబరావు గారు నిష్క్రమించారు కార్యక్రమం నుంచి. ప్రస్తుతానికి రాజేంద్ర గారు ఒకరే అందుబాటులో ఉన్నారు. ఓకే, మొదటి మెయిల్ మూర్తి న్యూ జెర్సీ నుంచి. ఆయన ఏషియన్ పెయింట్స్ హోల్డ్ చేస్తున్నారు. 3,450 రూపాయల్లో 20 షేర్లు ఉన్నాయి. లాస్ట్ బుక్ చేయడం మంచిదా రాజేంద్ర గారు? డెఫినెట్లీ ఎస్ అండి, ఎందుకంటే దేర్ వుడ్ బి లాట్ ఆఫ్ పర్ఫార్మింగ్ స్టాక్స్. అఫ్ కోర్స్ దేర్ వుడ్ బి పుల్ బ్యాక్స్ డెఫినెట్లీ వస్తాయి, బట్ ఇట్ కాంట్ గో బియాండ్ ప్రాబ్లీ మీ ప్రైస్ అయితే రాకపోవచ్చు ఇమీడియట్లీ. 3,035, 3,060 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో నాన్ పర్ఫార్మింగ్ స్టాక్ నుంచి పర్ఫార్మింగ్ స్టాక్కి వెళ్ళడం వల్ల ఐ థింక్ యూ కెన్ గెయిన్ లాట్ ఆఫ్ మనీ. సో ఐ వుడ్ సజెస్ట్ ప్రాబ్లీ 20 షేర్సే కాబట్టి స్వల్ప నష్టం ఉన్న బుక్ చేసేసి ప్రాబ్లీ షుడ్ ట్రై టు గెట్ ఇన్ సమ్ ఫార్మా స్పేస్ లైక్ ఎస్ఎంఎస్ ఫార్మా ఇలాంటివి అయితే ఉన్నాయో. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు క్లోజ్గా మానిటర్ చేసుకోవాలి. సో ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ చూసి మేబీ ఒక 15, 20 or 30% గెయిన్ వస్తే కనుక యూ షుడ్ ట్రై టు కమ్ అవుట్ ఈ లెవెల్స్లో. బట్ ఐ వుడ్ సజెస్ట్ ఏషియన్ పెయింట్ ఈస్ ద వీకెస్ట్ స్టాక్ ఇన్ ద సెక్టర్ యాజ్ ఆఫ్. ఓకే, సజ్జా సత్యనారాయణ మెయిల్ పంపించారు. ఎపిగ్రాల్ 500 షేర్లు ఉన్నాయి, 8% లాస్లో ఉన్నారు. 15 నెలల క్రితం తీసుకున్నారు. హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ 5% ప్రాఫిట్లో ఉన్నారు. సో ఈ రెండు హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఎపిగ్రల్ ప్రాబ్లీ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే కనపడుతుందండి. ఎందుకంటే మీరు 1.5 year బ్యాక్ తీసుకుంటే ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్ లో తీసుకున్నారు మీరు. ఎందుకంటే 1736 2022 సెప్టెంబర్ హై అనమాట. సో 1350 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ మీరు స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుని రన్ చేస్తే పొజిషన్ యూ కెన్ గెట్ యువర్ ప్రైస్. బట్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్ ఈ స్టాక్, ఎందుకంటే ఇది లో 815 కూడా రావటం చేసాం. కరెంట్లీ 1350 ఉంది. కొద్ది స్టాప్ లాస్ దూరం ఉన్నప్పటికీ 1174 మీ స్టాప్ లాస్. బట్ దీనికి హ్యూజ్ రెసిస్టెన్స్ అనేది 1580 దగ్గర ఉంది. సో అక్కడ మీరు హాఫ్ యూ షుడ్ ట్రై టు బుక్ లాసెస్, అండ్ మేబీ మీ ప్రైస్ వస్తే కనుక యూ షుడ్ ట్రై టు కంప్లీట్లీ ఎగ్జిట్ ద స్టాక్. అండ్ హెచ్ఓసిఎల్ ప్రాబ్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టాక్ టు ఓన్. మీ దగ్గర లాస్లో ఉన్న ప్రాఫిట్లో ఉన్న ప్రాబ్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద బాటమ్ అవుట్ ఈస్ ఓవర్ స్టాక్లో. సో నా ఉద్దేశంలో హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను హిందుస్థాన్ ఆయిల్ కార్పొరేషన్. ఓకే, రైట్. ఎపిగ్రల్ అనేది మేఘమణి ఫైన్ క్యాప్, ఆ పేరు కాస్త ఎపిగ్రల్గా మార్చడం అనేది మనం గమనించాల్సిన అంశం. తర్వాత మల్లారపు చరణ్ ఎల్టీటీఎస్ 4,574 రూపాయల దగ్గర ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా?
డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ అండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ మిడ్ క్యాప్ ఐటీ అని చెప్పొచ్చు ఎల్టీటీఎస్. ఎందుకంటే దీనిలో ఒకసారి బాటమ్ అయిన కరెక్షన్స్ అనేది ఎక్కడ రావట్లేదు, బిగ్ కరెక్షన్. సో 3300 దగ్గర బాటమ్ అయింది. మీరు కొన్న ప్రైస్ కన్నా ఆల్మోస్ట్ సిగ్నిఫికెంట్లీ హైయర్ ఉంది. 5800 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. డెఫినెట్లీ 5955 ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అది కూడా రీచ్ అయ్యి మేబీ 6200 ఆ లెవెల్ కి మార్చ్ అవుతుంది. ఎనీథింగ్ ఏంటంటే కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇట్ కెన్ కమ్ టు 4800 కూడా. సో డోంట్ వరీ అబౌట్ ద కరెక్షన్స్. డెఫినెట్లీ 6 months to 1 year అయితే ఇట్స్ ఏ హోల్డ్. ఓకే. యథార్థ్ హాస్పిటల్స్ 397 రూపాయల దగ్గర ఉన్నాయి. సురేష్ కుమార్ 100 షేర్లు ఉన్నాయి 397లో యథార్థ్ హాస్పిటల్స్. హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఐ థింక్ హాస్పిటల్ స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా కరెక్ట్ అవుట్ చూస్తున్నాండి, ఒక పీక్ అవుట్ అయినాక. సో ప్రాబ్లీ బెటర్ ఏంటంటే మీరు కొంచెం నోన్ నేమ్స్ కన్నా బెటర్ నోన్ నేమ్స్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో రెయిన్బో హాస్పిటల్ కానీ కిమ్స్ కానీ షిఫ్ట్ అవ్వమని సజెస్ట్ చేస్తాం. దట్స్ ద ఐడియా, అదే స్పేస్ లో ఉండాలి అంటే. ఎన్ఎల్సి ఇండియా 250 రూపాయల్లో ఉన్నాయి. శైలజ రాస్తున్నారు, వెయిట్ చేయొచ్చా లేదు లాస్ బుక్ చేసి ఎన్టీపీసీలోకి షిఫ్ట్ కావచ్చా? అవసరం లేదనిపిస్తుందండి. ఎన్ఎల్సి ఈజ్ ఆఫ్ కోర్స్ ఏ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కంపెనీ ఫర్ కంపెనీస్ లైక్ ఎన్టీపీసీ. వాళ్ళు కూడా బొగ్గే తయారు చేస్తారు, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్. సో కోల్ ఇండియా, ఎన్ఎల్సి ఇండియా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పెర్ఫామ్ చేస్తాయి. కొంచెం పేషెన్స్ కావాలి మీకు. ఎన్టీపీసీలోకి షిఫ్ట్ కావాల్సిన అవసరం లేదు. హోల్డ్ ఇట్ ఎన్ఎల్సి ఇండియా. మేబీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఒకసారి చూసి మేనేజ్మెంట్ కామెంటరీ చూసిన తర్వాత ఒక కాల్ తీసుకోవచ్చు మనం. రాజేష్ మదనపల్లి నుంచి, ఆయన దగ్గర మాన్యవర్ ఉన్నాయట 100 షేర్లు 1450 రూపాయల్లో. షీలా ఫోమ్ ఉన్నాయి 1500 రూపాయల్లో. షీలా ఫోమ్లో 30% లాస్లో ఉన్నారు. లాంగ్ టర్మ్ కోసం ఈ 2 హోల్డ్ చేయొచ్చా లేదు యావరేజ్ ఏమైనా చేయొచ్చా? వేదాంత్ ఫ్యాషన్స్, షీలా ఫోమ్. మ్యాప్ విచ్ వన్ అండి? మైన్యవర్ అన్నారు కదా. వేదాంత్ ఫ్యాషన్స్ అండ్ షీలా ఫోమ్. వేదాంత్ ఫ్యాషన్స్ 910 దగ్గర కనిపిస్తుంది మనకు. టెక్నికల్లీ చాలా వీక్గా ఉంది పరిస్థితి. అదే మాన్యవర్ యాక్చువల్లీ. సో మీ లాస్ మాన్యవర్ బ్రాండ్ నేమ్. మాన్యవర్ డెఫినెట్లీ. ఐ థింక్ ఇక్కడైతే అమ్మాల్సిన అవసరం అయితే కనపట్లేదు. 1400 మీరు కొన్నా అన్నారు, బట్ ఇక్కడ కొనాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది మీరు అన్నట్టు ఆల్మోస్ట్ ఇట్స్ ఏ ఫాలింగ్ స్వోర్డ్ అని చెప్పొచ్చు. గతంలో కూడా ఇది 1500 నుంచి 1058కి వచ్చి మళ్ళీ ఇట్ పుల్డ్ బ్యాక్ టు 1487. సో లోవర్ లోస్ ఫార్మేషన్ జరుగుతున్నప్పటికీ నా ఉద్దేశంలో ఇది 1150 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అక్కడ మీరు పార్షియల్ లాసెస్ ఐ థింక్ యూ షుడ్ బుక్ అవుట్ అండ్ గెట్ ఇన్ టు సమ్ బెటర్ స్టాక్స్. ఈవెన్ షీలా ఫామ్ కూడా ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్ అండి ఈ స్టేజ్లో. సో నాట్ టు యావరేజ్ అయితే డెఫినెట్లీ చేయొద్దు ఈ 2 స్టాక్స్. ఓకే. కార్తీక్ అడుగుతున్నారు, విఏటెక్ వాబాగ్ ఈ ప్రైస్లో కొనుక్కోవచ్చా? వాటర్ స్టాక్స్ మీద స్టడీ చేశారు. ఈ కంపెనీ సేల్స్ ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటున్నాయి, అందుకే ఆలోచిస్తున్నాను. ఆర్డర్ బుక్ మాత్రం బాగుంది. ఓకే. విఏటెక్ వాబాగ్ కొనుక్కోవచ్చండి. సమ్మర్ అని కాదు, అండ్ ఈ వాటర్ థీమ్ అనేది రాబోయే రోజుల్లో ఒక ఇంపార్టెంట్ థీమ్గా మారే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి విఏటెక్ వాబాగ్ ఎంట్రీ లెవెల్ చెప్పండి రాజేంద్ర గారు. ఈ స్టాక్ ప్రాబ్లీ 435 ఉండిందండి లాస్ట్ అక్టోబర్లో, అండ్ ఎక్కడి నుంచి ఆల్మోస్ట్ 800, అంటే అబౌట్ డబల్ అయింది విత్ ఇన్ 6 months నుండి. దో దీనికి 972 వరకు టార్గెట్ ఉన్నా కూడా ఒక మంచి కరెక్షన్ వస్తేనే రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవరబుల్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి 172 రూపీస్ అప్ సైడ్ అయితే కనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్, బట్ ఈక్వల్లీ అబౌట్ 80-90 రూపీస్ డౌన్ సైడ్ అయితే కూడా కనపడుతుంది. సో నా ఉద్దేశంలో 750 and 690 మధ్యలో ఎంటర్ అవుతే ఐ థింక్ రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవరబుల్గా ఉంటుంది. నాట్ టు మిస్ అవుట్, ఆల్వేస్ చెప్తాం 10% ఆఫ్ ద స్టాక్ ఇక్కడ కొనండి, అండ్ 680-690 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్ట్ ఉండమని సజెస్ట్ చేస్తాం. ఏ మోహన్ వరంగల్ నుంచి రాస్తున్నారు. ఆయన మనోజ్ వైభవ్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ కొందాం అనుకుంటున్నారు. కొనొద్దు, ఎంత మాత్రం కొనొద్దు, అవాయిడ్ చేయండి. స్టే అవే ఫ్రమ్ దిస్ కంపెనీ. తర్వాత పిడిలైట్ ఇండస్ట్రీస్, మండం నాగార్జున, దీని గురించి వివరించండి. ఏంటి వివరించడం అంటే మీరు కొనాలనుకుంటున్నారా? ఇట్స్ అన్ ఎక్సలెంట్
వెల్త్ క్రియేటర్ లాస్ట్ ఫ్యూ డికేడ్స్గా ఇన్ఫ్యాక్ట్ నాట్ జస్ట్ ఇయర్స్గా చక్కటి వెల్త్ క్రియేట్ చేసి పెట్టిన కంపెనీ. ఎప్పటికప్పుడు కొత్త ప్రోడక్ట్ లాంచెస్, అలాగే తమ స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అండ్ ఒక సేల్స్ అండ్ మార్కెటింగ్ సంబంధించి అత్యద్భుతమైన అడ్వర్టైజ్మెంట్ల ద్వారా మనందరికీ తెలిసిన ఫెవికాల్, ఫెవిక్విక్ ఇటువంటి ప్రొడక్ట్స్ అన్ని తయారు చేసే కంపెనీ. మీ దగ్గర ఆల్రెడీ ఉంటే ఏం చేయాలనేది ఒక ప్రశ్న, కొనాలి అని అనుకుంటే మరొక ప్రశ్న. రాజేంద్ర గారు, కొనాలనుకుంటే ఏ రేట్ దగ్గర కొనొచ్చు పిడిలైట్? బ్రేక్అవుట్ అయితే వచ్చింది వసంత్ గారు చార్ట్లో. లాస్ట్ ఇయర్ మనకి 2022 ఇన్ఫ్యాక్ట్ సెప్టెంబర్లో హై ఇట్ మేడ్ అబౌట్ 2918. సో అది బ్రేక్అవుట్ వచ్చి ఇన్ఫ్యాక్ట్ సో నా ఉద్దేశంలో 2900 వుడ్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో అండ్ 2820 సెకండ్ ప్రైస్ పాయింట్. సో 100 రూపీస్ గ్యాప్లో ఐ థింక్ ఈ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ పిడిలైట్ ఇండస్ట్రీస్. జగదీష్ శ్రీకాకుళం నుంచి లారస్ ల్యాబ్స్ హోల్డ్ చేస్తున్నారు 2 సంవత్సరాలుగా. ఇప్పుడు ఆయన కొన్న ప్రైస్ వచ్చిందట. లాస్ట్ వీక్ ఒక మంచి మూవ్ గమనించాం లారస్ ల్యాబ్స్లో. సస్టైన్ అవుతుందా, ఇది హోల్డ్ చేయొచ్చా? లారస్ ల్యాబ్ రిజల్ట్స్ ముందు ఎప్పుడు కూడా ఇలాంటి మూవ్ చూస్తున్నామండి మనం. సో నా ఉద్దేశంలో ఇట్ మేడ్ ఏ హై ఆఫ్ 453, ఎక్స్టెండింగ్ టాప్ ఒకటి ఫామ్ అయింది. బట్ డెఫినెట్లీ బ్రేక్అవుట్ కిందనే కన్సిడర్ చేస్తాం. నా ఉద్దేశంలో 480 నుంచి 530 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో మీ ప్రైస్ వచ్చిందంటున్నారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ క్లోజ్ బిలో 410 షుడ్ బి యువర్ స్టాప్ లాస్. ఓకే, అలాగే మరొక ప్రశ్న అయింది. పీసీబీఎల్ రిజల్ట్స్ తర్వాత ర్యాలీ వచ్చింది, ఇప్పుడు కొద్దిగా ప్రైస్ తగ్గింది. ఫండమెంటల్గా ఏమైనా మార్పు ఉందా? రైట్ టైం అయినా ఎంటర్ కావడానికి? పీసీబీఎల్ టెక్నికల్గా ఎలా కనిపిస్తుంది? ఫండమెంటల్గా ఏమి పెద్ద చేంజెస్ లేవండి. I think 370 తర్వాత ఇట్ మేడ్ ఏ లో ఆఫ్ 250 అండి. సో డెఫినెట్లీ ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్. ఒకవేళ మీడియం టు లాంగ్ టర్మ్ ఇఫ్ దే ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, డెఫినెట్లీ అక్యుములేషన్ టైం అయితే ఇదని చెప్పొచ్చు. అప్ టు 230 వచ్చేసరికి దే షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ పీసీబీఎల్. ఓకే, రాజేంద్రన్ 200 షేర్లు గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో ఇంకా యాడ్ చేసుకోవచ్చా? లాస్ బుక్ చేయడం మంచిదా? ఇది తప్పకుండా యాడ్ చేసుకోవద్దండి. దిస్ ఈజ్ ఎ హైలీ స్పెక్యులేటివ్ కౌంటర్ గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్. మీ దగ్గర ఉన్న షేర్లని ఏదో విధంగా వదిలించుకునే ప్రయత్నం చేయండి, కొత్తగా మాత్రం దయచేసి కొనొద్దు. గుల్షన్ పాలీ రాజు అడుగుతున్నారు గుంటూరు నుంచి. గుల్షన్ పాలీ 350 షేర్లు 197 రూపాయల దగ్గర ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? గుల్పాలి ప్రాబ్లీ ఇట్స్ నాట్ ఏ గ్రేట్ పర్ఫార్మింగ్ స్టాక్ అండి. సో మీరు ఉన్న స్టాక్ ని హోల్డ్ అయితే ఇప్పుడు చేయమని చెప్తాను. బట్ స్టాప్ లాస్ అయితే షుడ్ హ్యావ్, ఏదైతే స్వింగ్ లో ఉందో. సో సిగ్నిఫికెంట్ డౌన్ కూడా రావటం చూసాం లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో. నా ఉద్దేశంలో 160 కింద స్టాప్ లాస్ అయితే కంపల్సరీ. అండ్ మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో మేబీ 190 నుంచి 203 దట్ వుడ్ బి యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్ జోన్. అక్కడ ఐ థింక్ పార్షియలీ షుడ్ బుక్. అండ్ 243 వచ్చేసరికి షుడ్ బి కంప్లీట్లీ ఎగ్జిటింగ్ దిస్ స్టాక్ అనే నా సజెషన్. అలాగే ఐఈఎక్స్ ఉన్నాయి 140 రూపాయల్లో 280 షేర్లు. హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా? ఐఎక్స్ ప్రాబ్లీ ఇక్కడైతే యావరేజ్ చేయాల్సిన అవసరం అయితే కనపట్లేదండి. ఎందుకంటే ఈ స్టాక్ దెర్ ఈస్ సమ్ కన్సాలిడేషన్ జరుగుతుంది దీంట్లో. నా ఉద్దేశంలో ఎఫ్ఎండోల్ స్పేస్లో కూడా ఉన్న స్టాక్ ఇది. యావరేజ్ అయితే డెఫినెట్లీ వద్దంటాను. బట్ ఇన్ఫ్యాక్ట్ ఇది గ్యాప్ ఏదైతే క్రియేట్ చేసిందో ప్రాబ్లీ 170 to 73 అక్కడ ఎగ్జిట్ అవ్వమని సజెస్ట్ చేస్తాను. ఇట్స్ ఏ వీక్ స్టాక్ కంపేర్ టు అదర్ ఎక్స్చేంజెస్ లైక్ బిఎస్సి ఇలాంటి కంపెనీస్. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ 60 పాయింట్ల లాభం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 76 పాయింట్ల లాభం అనేది కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ డెఫినెట్గా అవుట్ పర్ఫామ్ చేస్తుంది. 0.5% పెరిగింది మిడ్ క్యాప్ ఇండెక్స్. వేరాజ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా 0.1, 0.2, 0.3% పెరగటం అనేది చూస్తున్నాం. టాటా స్టీల్, టైటన్, టాటా కన్జ్యూమర్, ఇన్ఫోసిస్, M&M, హిందాల్కో ఇవన్నీ లాభాలతో ప్రారంభమయ్యాయి. వోడాఫోన్ ఐడియా ఈ స్టాక్ కూడా ఒకటి QIP ఇష్యూను చేయబోతోంది. 2000 కోట్ల రూపాయలు సమీకరించబోతోంది. అలాగే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అన్నీ కూడా ఇవాళ స్వల్పంగా లాభాలతో కనిపించాయి. మార్నింగ్ కుటుంబరావు గారు దీనికి సంబంధించిన వచ్చిన కామెంట్ చేశారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈజ్ అప్ 1%.
అలాగే బిజినెస్ అప్డేట్స్ ఇచ్చిన కంపెనీల్లో టైటన్, కీస్టోన్ రియల్టర్స్, ఇన్ఫో ఎడ్జ్ ఇవన్నీ పాజిటివ్గా, చాలా పాజిటివ్గా ఓపెన్ అయ్యి. ఇన్ఫో ఎడ్జ్ ఈజ్ ఆల్మోస్ట్ అప్ 3.5% ఆఫ్టర్ ది బిజినెస్ అప్డేట్స్. అలాగే నైకా, సిగ్నేచర్ గ్లోబల్, గోడ్రేజ్ కన్స్యూమర్, ఇన్ఫో ఎడ్జ్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తున్నాయి. మేనేజ్మెంట్ చేంజెస్ జరిగిన విప్రో, బంధన్ బ్యాంక్ అయితే ఇట్ ఈస్ డౌన్ 8%. వన్ ఆఫ్ ది వీకెస్ట్ బ్యాంక్స్ ఏంటి అంటే బంధన్ బ్యాంక్ అని చెప్పాలి. ఐబీ రియల్ ఎస్టేట్ పెరిగింది 4.2%. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పెరిగింది 1.5%. అలాగే సో మిడ్ క్యాప్స్లో ఎక్కువ మనకు యాక్షన్ అనేది కొనసాగుతోంది. ఎటువంటి స్టాక్స్ పెరిగాయి ఇవాళ? ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ పెరిగింది. నిన్న చాలామంది అడిగారు విజయవాడ వర్క్షాప్లో ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ ఇక్కడ కొనుక్కోవచ్చా అని. సో మేబీ మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ దిస్ కంపెనీ. ఆస్ట్రేడియం హెల్త్ కేర్ పెరిగింది 8%. వోల్టాస్, సన్ ఫార్మా, అడ్వాన్స్డ్ రీసెర్చ్, ఫినిక్స్ మిల్స్, గోడ్రేజ్ కన్స్యూమర్, నైకా, అలాగే తేజస్ నెట్వర్క్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, సిగ్నేచర్ గ్లోబల్, ఆనంద్ రాఠీ, ఐఆర్బి ఇన్ఫ్రా, అదానీ గ్రీన్, అదానీ విల్మర్, జై బాలాజీ ఇండస్ట్రీస్, హెచ్బిఎల్ పవర్ మళ్ళీ 500 రూపీస్ క్రాస్ చేసింది. ఐనాక్స్ విండ్, మ్యాక్రోటెక్ డెవలపర్స్, లేటెంట్ వ్యూ, ఆవాస్ ఫైనాన్షియర్స్ ఇటువంటివి లాభాలతో కనిపిస్తున్నాయి. నష్టపోయినవి డామ్స్ ఇండస్ట్రీస్, అజంతా ఫార్మా, పిఎన్బి హౌసింగ్, సారేగామా, గ్లెన్మార్క్ లైఫ్, సఫారీ ఇండస్ట్రీస్, హోమ్ ఫస్ట్, పిరమల్ ఫార్మా ఇటువంటివి కొంత వీక్గా ఓపెన్ అయిన మార్నింగ్ ఇది. సో అదానీ గ్రూప్ స్టాక్స్లో యాక్టివిటీ కనిపిస్తుంది. విల్మర్ కావచ్చు, గ్రీన్ కావచ్చు, ఇవి లాభాల్లో ఉన్నాయి. 1627 అడ్వాన్సెస్, 366 డిక్లైన్స్. రాజేంద్ర గారు, ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే లాస్ట్ వీక్ హై ఇట్ ఈస్ నాట్ పిఎస్ రికార్డ్ 22,619. మేబీ అది దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా 100 to 150 పాయింట్స్. బట్ ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ విల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ. దో బంధన్ బ్యాంక్ 9% పడినా కూడా ఇట్స్ సస్టైనింగ్. సో మనం ఇనిషియల్ స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది, వీకెస్ట్ బ్యాంక్స్ పెరిగినప్పుడు వీ షుడ్ ట్రై టు సెల్ అని. సో దట్ ప్రూఫ్ యాక్చువల్లీ ఇక్కడ బంధన్ బ్యాంక్ ఏదైతే 7-8% గ్యాప్ డౌన్ ఉందో, అదేవిధంగా ఏయూ బ్యాంక్ నుంచి కూడా కొద్దిగా కాషన్గా ఉండమని సజెస్ట్ చేస్తాం. బట్ ఏదైనప్పటికీ 48,636 పైన అట్లీస్ట్ 1 hour ట్రేడ్ అవుతేనే బ్యాంక్ నిఫ్టీలో ఫ్రెష్ లాంగ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. అదర్వైజ్ మేబీ 2 ఇండిసెస్ కూడా బై టిప్స్ కానీ మనం పెట్టుకోవచ్చు. మార్కెట్ ఎంత కీన్గా ఎర్నింగ్స్ని ట్రాక్ చేయబోతోంది అనే అంశానికి ఒక చిన్న నిదర్శనం ఏంటంటే Q4 అప్డేట్ స్ట్రాంగ్గా ఇచ్చాయి. టైటన్, టాటా స్టీల్, అలాగే ఆఫ్కోర్స్ ఇతర కంపెనీలు లైక్ మన గోడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఇటువంటి కంపెనీస్లో మనం టాటా స్టీల్ ఇవన్నీ కూడా, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ Q4 అప్డేట్స్ పాజిటివ్గా వచ్చినవి. అన్నీ కూడా 1 to 2% లాభాలతో. ఇన్ఫ్యాక్ట్ నైకా అయితే ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ 3.5% అప్. సో ఇలాగా బహుశా మార్కెట్స్ ఎర్నింగ్స్ రియాక్షన్ కూడా ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. బిజినెస్ అప్డేట్స్ పాజిటివ్గా వచ్చినవి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయో మనం గమనిస్తే, ఎస్ఎంఎస్ ఫార్మా స్ట్రాంగ్గా ఉంది 207 రూపీస్ దగ్గర. E2E నెట్వర్క్స్ 1039. ఎన్సీసీ కూడా చాలా స్ట్రాంగ్గా మనకు ఈవెన్ ఈ లెవెల్స్ దగ్గర కూడా బయింగ్ జరుగుతుంది. అండ్ నౌకరీ వన్ ఆఫ్ ది సిజిలింగ్ పెర్ఫార్మెన్సెస్ ఇవాళ ఆల్మోస్ట్ 6,000 రూపీస్ దగ్గర మనకు నౌకరీ ఆర్ ఇన్ఫో ఎడ్జ్ కనిపిస్తుంది. మరికొన్ని మెయిల్స్ తీసుకొని కార్యక్రమాన్ని ముగిద్దాం. కృష్ణ గౌతమ్, ఆయన ఎన్సీసీ ఉన్నాయి 175 రూపాయల్లో. ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా? అవసరం లేదు. ట్రైలింగ్ స్టాప్ లాస్తో మీరు షార్ట్ టర్మ్ కోసం కొన్నారు. సరే, షార్ట్ టర్మ్ కోసం కాబట్టి ఇక్కడ ఏమన్నా అమ్మొచ్చా రాజేంద్ర గారు ఎన్సీసీ? డెఫినెట్లీ అవసరం లేదండి. స్టాప్ లాస్ పెట్టుకునే, ఇన్ఫాక్ట్ బ్రేక్అవుట్ వచ్చిన స్టాక్ మనం గత వారంలో కూడా చెప్పడం జరిగింది, షుడ్ ట్రై టు బై విత్ స్టాప్ లాస్ అని. సో మీకు ఆల్రెడీ పొజిషన్ ఉంది కాబట్టి నా ఉద్దేశంలో 247 ఇస్ ద స్టాప్ లాస్. సో ఫ్రెష్ బయర్స్ అయితే ఈ రేట్లో సజెస్ట్ చేయం. బట్ ఉన్న పొజిషన్స్ 247 స్టాప్ లాస్ పెట్టి రన్ చేయమని సజెస్ట్ చేస్తాం. అండ్ మేబీ 300, 302 నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బుక్ ప్రాఫిట్ షార్ట్ టర్మ్ అయితే. ఓకే, అలాగే మరొక మెయిల్ అనంత సాయి అడుగుతున్నారు. ఆయన బీసీజీ 28 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు. ఎవరు హోల్డ్ చేయమన్నారు? మనం ఈ కార్యక్రమంలో పదే అనేక సార్లు చెప్పాం, క్వాలిటీ స్టాక్స్లో ఉండండి, బీసీజీ లాంటి స్టాక్స్ వాళ్ళకి వెళ్ళొద్దు అని ఎంత క్లియర్గా చెప్పాలో అంత క్లియర్గా చెప్పాం. అయినా కూడా మీరు అందులో ప్రవేశించారు. బయటకు వచ్చేయండి, ఎట్టి పరిస్థితుల్లో హోల్డ్ చేయొద్దు. సుజలాన్ ఒకటి మాట్లాడదాం. రవికాంత్ అడుగుతున్నారు, 4.4% ప్రాఫిట్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా? డెఫినెట్గా హోల్డ్ చేయండి. యావరేజ్ ప్రైస్ 40 రూపీస్లో ఉన్నాయి. రాబోయే రెన్యూబుల్ ఎనర్జీ
స్టాక్స్లో వచ్చే ర్యాలీలో ఈ స్టాక్ కూడా పెర్ఫామ్ చేస్తుంది. తప్పకుండా హోల్డ్ చేయండి సుజలాన్ని. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో ఫ్రమ్ విజయవాడ, అవర్ TV5 విజయవాడ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.